విజయవాడ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ మానసను నిందితులుగా చేర్చాలంటూ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. జూలై 21న విజయవాడ రెండో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తరపున కోర్టులో సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్ వేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను A1, విజయవాడ పోలీస్ కమిషనర్ SV రాజశేఖర్ బాబును A2గా పేర్కొన్నారు పిటిషనర్. విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ M మానసను A3గా చేర్చారు. సాయి కృష్ణను అదుపులో తీసుకున్నప్పటి నుంచి చనిపోయే వరకు ఉన్నతాధికారులకు సమాచారం ఉందని పిటిషన్లో తెలిపారు. విజయవాడ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందమే మే 6న మార్కాపురంలో సాయి కృష్ణను అదుపులోకి తీసుకుందని పిటిషన్లో ప్రస్తావించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధీనంలోనే టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది కనుక కమిషనర్కు అరెస్టు విషయం తెలియకపోవడం అనేది ఉందన్నారు. విజయవాడ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ మానసను నిందితులుగా చేర్చాలంటూ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, గాదే సాయికృష్ణ కేసులో మరొక కీలక పరిణామం ఇవాళ చోటు చేసుకుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కొంతమంది మీద కేసు కూడా నమోదు చేశారు. 5గురిని కూడా అరెస్ట్ చేశారు. CA నాగరాజుతో పాటు మరొక 9 పోలీసు సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసుకు సంబంధించి డీజీపీతో పాటుగా విజయవాడ పోలీస్ కమిషనర్, ఏసీపీగా పనిచేసినటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధికి ఏసీపీగా పనిచేసినటువంటి మానసేల ముగ్గురిని కూడా కేసులో నిందితులుగా చేర్చాలని చెప్పి ఒక ప్రైవేటు ఫిర్యాదు అయితే ప్రస్తుతం కోర్టులో ఆ పిటిషన్ కూడా దాఖలు చేశారు. తిరుపతి ఎంపీ వైసీపీ ఎంపీ గురుమూర్తికి సంబంధించిన న్యాయవాది అయితే ఈ పిటిషన్ని కోర్టులో కొద్దిసేపటి క్రితమే దాఖలు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళ పిటిషన్లో ప్రధానంగా కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. సాయి కృష్ణ మృతికి సంబంధించిన విషయం పోలీసు ఉన్నతాధికారుల పరిధులు, అంటే వాళ్ళకి దీనికి సంబంధించి సమాచారం లేకుండా ఇంత వ్యవహారం జరగదు అనే విషయాన్ని పిటిషన్లో కూడా పేర్కొనడం కూడా జరిగింది. అదేవిధంగా కమిషనరేట్లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులే సాయి కృష్ణని మార్కాపురం వెళ్ళి తీసుకువచ్చారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో అప్పగించిన దానికి సంబంధించి అధికారిక పత్రాలు కూడా ఉన్న నేపథ్యంలో వీళ్ళందరికీ, అటు డీజీపీ నుంచి పోలీస్ కమిషనర్కి, ఏసీపీకి, వీళ్ళందరికీ ఈ అంశానికి సంబంధించి సమాచారం ఉంది. అయినప్పటికీ కూడా సాయి కృష్ణ మిస్సింగ్కి సంబంధించి అప్పట్లో హైకోర్టులో పిటిషన్ హెబియస్ కార్పస్ దాఖలు చేస్తే తమ దగ్గర సాయి కృష్ణ లేడు అనే విషయాన్ని పోలీసులు అధికారికంగా కోర్టుకు తెలిపారు. కాబట్టి ఈ అంశంలో వీళ్ళందరికీ సాయి కృష్ణ మృతికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు, డీజీపీ, పోలీస్ కమిషనర్, ఏసీపీలకు కూడా ఖచ్చితమైన సమాచారం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ నిందితులుగా చేర్చాలని ప్రైవేట్ కంప్లైంట్ అయితే కోర్టులో కొద్దిసేపటి క్రితమే ఆ పిటిషన్ ఫైల్ చేశారు. దానికి సంబంధించి కోర్టు విచారణ చేపట్టి ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారిందనేది మనం చెప్పుకోవచ్చు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.